ఫోన్లో ఉన్నట్టున్నారు. తర్వాత అన్నమయ్య జిల్లా ఉష్ణగంధ పరిషత్ ధర్మాచార్య సంపత్ శ్రీ మణికంఠ గారిని ప్రసంగంగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పాదాభివందనం. వేదిక ముందున్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాశిష్యులు. ముందుగా మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ వినిపిస్తాను. విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాము. మీరు మైక్ పట్టుకోండి, నేను ఒప్పుతాను. దగ్గరగా పట్టుకోకుండా కొంచెం దూరంగా పట్టుకోబెట్టప్పుడు. తెలుసామా? ఇది చూసారా మీరు ఎప్పుడైనా? ఏమంటారు? దీని ఉపయోగం ఏంటని తర్వాత చెప్తాను. ఫస్ట్ అందరూ కూడా దీన్ని ఊపేటప్పుడు వెన్నుముక నిటారుగా పెట్టుకొని మీరు ధ్యానం చేసేప్పుడు ఎలా కూర్చుంటారో అలా కూర్చొని కళ్ళు మూసుకొని నేను చెప్పేంత వరకు మళ్ళీ మీరు కళ్ళు తెరవకూడదు. 3 సార్లు శంఖనాదం చేస్తాను. 3 సార్లు అయిపోయిన తర్వాత చెప్తాను, అప్పుడు కళ్ళు తెరవండి. ఉండిలే పట్టుకోలే, దగ్గర మరీ దగ్గర పట్టుకోండి. గురుదేవ. కళ్ళు తెరవండి అందరూ నెమ్మదిగా. చాలా ఎలా అనిపించింది మీకు? విన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒళ్ళు పులకరించినట్టుగా అనిపించుంటే చేతులు ఎత్తండి. దించండి అందరు చేతులు. సైలెంట్గా వినాలి. మీకు శంఖనాదం వినేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ అనిపించింది? పక్కకి పోలగా మనసు, అందుకే మీకు ఒళ్ళు పులకరించినట్టు అనిపించింది. ఈ శంఖనాదం వినడం వలన మన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఫుల్గా పెరుగుతుంది. ఇప్పుడు మీరు విన్నారు కదా, మీకు తెలియకుండానే మీ మనసులో ఉన్నటువంటి భయాందోళనలు చాలా రిమూవ్ అయిపోయి ఉంటాయి, వెళ్ళిపోయినాయి. మీరు ఇప్పటి నుంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మీకు. ఈ శంఖనాదం విన్నప్పటి నుంచి మైండ్ ఫ్రెష్ అయినటువంటి ఫీలింగ్ ఉంటుంది. మనం ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాం, మరి ఈ శబ్దానికి ఎందుకు మన బ్రెయిన్, మన మైండ్ అంత అడిక్ట్ అయింది, అంత కనెక్ట్ అయింది? కాబట్టి విన్నారు కదా, ప్రతి మాట శంఖనాదాన్ని ఎలా మీరు కాన్సన్ట్రేషన్తో విన్నారో, ఇక్కడ మాట్లాడే పెద్దలు ప్రతి మాటను కూడా అదే ఫోకస్ పెట్టి వినండి. జీవితంలో మనకి 100 ఏళ్ళు ఉపయోగపడి, మన బ్రతికినంత కాలం మనకు ఉపయోగపడే అమూల్యమైన మాటలు ఇక్కడ మనకు పెద్దలు అందిస్తారు. ఎంతోమంది మనకి డాక్టర్లు, పోలీసు వారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ మనకి ఇక్కడ కూర్చున్నారు, మనకి మంచి విషయాలు చెప్పడం కోసం. అయిపోయేంత వరకు కూడా మాట్లాడకుండా జాగ్రత్తగా విందాం. ఈ భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మనిషికి మాత్రమే తెలివితేటలు ఉన్నాయి, మనిషి మాత్రమే దేన్నైనా శాసించగలుగుతున్నాడు. మనిషి తలుచుకుంటే గ్రహాలను కూడా కక్షలు తప్పించగలడు, భూమండలాన్నే లేకుండా కూడా చేయగలడు. అంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మనిషికి ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి? సింహం మనిషి కంటే ఎన్నో రెట్లు బలమైంది, ఏనుగు మనిషి కంటే ఎన్నో రెట్లు బలమైంది. కానీ వాటిని కూడా మనం జూలో పెట్టి ఆడించగలుగుతున్నాం. కారణం ఏంటంటే మన యొక్క తెలివితేటలు. ఈ తెలివితేటలు ఎలా వచ్చాయి మనిషికి? వేల లక్షల సంవత్సరాల నుంచి మన పెద్దలు పెంచుకుంటూ 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 నేర్చుకుంటూ నేర్చుకుంటూ మనకి ముందు తరాలకు అందిస్తూ వచ్చినటువంటి తెలివితేటల జ్ఞానం ఇదంతా. మనం మత్తు పదార్థాలకో ఇంకొక దానికో చిన్న చిన్న వాటికి అడిక్ట్ అయిపోతే ఈ జ్ఞానం మొత్తం శూన్యమైపోతుంది. విదేశాలు, పక్కన ఉన్నటువంటి దేశాలు మన దేశాన్ని దెబ్బతీయడం కోసము అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు కొత్త ప్రయత్నాన్ని తీసుకున్నారు. ఈ దేశం యువతతో కూడుకున్న దేశం. ఈ దేశం యొక్క బలం యువత.
ఈ యువతను మనం నిర్వీర్యం చేస్తే, ఈ యువతను మనం చెడగొడితే దేశాన్ని సులభంగా జయించవచ్చు అని మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు మనకి డ్రగ్స్ సప్లై చేసి ఆర్మీని దాటుకుని రాలేక డ్రోన్స్ ద్వారా మన దేశానికి ఈ డ్రగ్స్ని, కుకెయిన్, గంజాయి ఇటువంటి డ్రగ్స్ మన దేశానికి పంపించి తక్కువ ధరకే యువతకి పంపిణీ చేస్తున్నారు, అలవాటు చేస్తున్నారు. అరే ఇది చాలా మంచిది, ఇది తీసుకుంటే నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, నీ ఆరోగ్యానికి మంచిది, ఇలా నెమ్మదిగా మనకి మన ఫ్రెండ్స్ ద్వారానే అలవాటు చేస్తారు. అలవాటు చేస్తే ఏమవుతుంది అంటే, ఈ దాడి ఇప్పుడు కాదమ్మా, తక్షశిల, నలంద స్కూల్ మీరు విన్నారా? ప్రపంచంలో ఏ దేశంలో బట్ట కట్టుకోవడం కూడా చేతగానటువంటి సమయంలో మన దేశంలో పట్టు వస్త్రాలు వేశారు. మన దేశంలో యూనివర్సిటీలు ఉన్నాయి. తక్షశిల, నలంద అనేటువంటి యూనివర్సిటీల్ని తగలబెడితే 6 నెలలు టైం పట్టింది కాలిపోవడానికి ఆ గ్రంథాలు. అంత జ్ఞానం మన దేశంలో ఉంది. అప్పటి నుంచే జరుగుతున్నాయి మన మీద దాడులు, మన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి. కానీ మన యొక్క జ్ఞానమే మనల్ని ఎవరి దగ్గర లొంగనివ్వకుండా కాపాడుతూ వస్తోంది. మనల్ని 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా కూడా మన అస్తిత్వాన్ని మనం కోల్పోలా. మీరు ఏ దేశాలైనా చూడండి, వేరే విదేశీయులు పరిపాలన చేస్తే కొంతకాలానికే వాళ్ళ అస్తిత్వం మొత్తం కోల్పోయారు. మన దేశం అలా జరగల. మన యొక్క జ్ఞానం అంత గొప్పది. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నషార్ ముక్త యువ వికసిత్ భారత్ అనే ప్రోగ్రాన్ని ఈ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకే ఎందుకు అప్పచెప్పిందో తెలుసామా? భారతదేశంలో క్రమశిక్షణ కలిగినటువంటి యువత బజరంగ్ దళ్లో ఉంది కాబట్టి వాళ్ళకే ఈ విషయాన్ని చెప్పడానికి అర్హత ఉంది అని వీళ్ళకి అప్పచెప్పింది. మనమందరం కూడా అంత నియమంగా నిబద్ధతగా ఉండి మన పెద్దలకి, మన తల్లిదండ్రులకి, చదువు చెప్పినటువంటి గురువులకి మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనిషి జ్ఞానం పెరిగింది అని చెప్పాం కదా, మనిషి జ్ఞానం పెరగడానికి 3 లక్షణాలు మనకు చెప్పారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీరు చదువుకునే చదువు కూడా మీకు ఉపయోగపడతాయి ఇవి. మన జ్ఞానం పెరగడానికి మొట్టమొదటి స్టెప్ ఏంద్రా అంటే శ్రవణం, అంటే వినడం. మనం వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపు నీతిపరుడు మహిళ సుమతి. మనం చదువుకున్నాగా ఎవరు చెప్పినా కూడా వినాలి. విన్న తర్వాత తప్పేదో ఒప్పేదో నిర్ణయించుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. వినడంతోనే మన జ్ఞానం స్టార్ట్ అవుతుంది. రెండవది మననం, అంటే మనసులో మనము దాన్ని విన్నదాన్ని మనం పదిలం చేసుకోవాలి, స్మరించుకోవాలి పదే. అది మంచి విషయం అని తెలిసినప్పుడు పదే స్మరించుకోవాలి. స్మరించుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మూడవది ఏంటి? నిధిధ్యాస అంటారు. నిధిధ్యాస అంటే గుర్తు పెట్టుకోవడం, జ్ఞాపక శక్తి. మనల్ని నిధులలోకి అడిగినా కూడా మనం చదువుకున్నది, మనం నేర్చుకున్నది చెప్పగలగాలి, అంతగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 3 స్టెప్లు మనం కరెక్ట్గా ఫాలో అయినప్పుడే మనము తెలివైనటువంటి వాళ్ళంగా తయారవుతాం. మనిషి ఇంత జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఈ 3 స్టెప్పులు, మన పెద్దలు నేర్పించినటువంటి ఈ 3 స్టెప్పులే మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇకపోతే మనం ఎదిగే క్రమంలో చెడు వ్యసనాలు. ఇప్పుడు సిగరెట్ తాగేటప్పుడు చాలామంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఒక హీరోలాగా ఫీల్ అవుతారు. మనం సినిమా చూస్తాం, సినిమాలో హీరో సిగరెట్ తాగుతూ అట్లా స్టైల్గా కనిపిస్తాడు. మనం కూడా హీరోలాగా ఫీల్ అవుతూ సిగరెట్ తాగుతాం. అప్పుడు ఏమైతే తెలుసా, నాకు హీరో కనిపించాడు సిగరెట్ తాగే వాళ్ళల్లో, ఒక క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తాడు. సిగరెట్ తాగే వాళ్ళలో నాకు స్టైల్ కనిపించదు, పళ్ళూడిపోయి బక్క చిక్కిపోయి రోగి, వాడి కాళ్ళ మీద వాడి శరీరాన్ని కూడా మొదలైనటువంటి రోగి కనిపిస్తాడు. మనం సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతాం. సినిమా హీరో బైక్ స్పీడ్గా తోలితే మనం వాడికంటే ఎక్కువ స్పీడ్గా తోలుతాం. మీకు బండి స్పీడ్గా నడుపుతూ ఉంటే సినిమా హీరో కనిపిస్తున్నాడేమో, నాకైతే కాళ్ళు చేతులు విరిగినటువంటి దుర్బలమైనటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే డెడ్ బాడీ కనిపిస్తుంది, తెల్ల గుడ్డ కప్పినటువంటి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఎంత దారుణం! మన పెద్దలు అమ్మా నాన్న కష్టపడి వాళ్ళు తింటున్నారో లేదో మన కడుపు నింపి మనం చదువుకొని ఎదగాలి, గొప్పవాళ్ళగా తయారవ్వాలని చెప్పి మనల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ప్రభుత్వం మనకి బ్యాగులు ఇచ్చింది, యూనిఫామ్ ఇచ్చింది, షూస్ ఇచ్చింది, బుక్స్ ఇచ్చింది,
మంచి విద్య నేర్పించడానికి గురువుల్ని ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. మనం చెడిపోవడానికే మనకి ఇవన్నీ ఇచ్చింది. మనం అభివృద్ధి చెందాలి, మనం చదువుకొని బాగుపడాలి. ఐఏఎస్లు, కలెక్టర్లు, మంచి మంచి ఉద్యోగులు, ఇంజనీర్లు తయారయ్యి దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి. ఈ దేశాన్ని నడిపించే రాబోయే యువత మీరే. మీ చేతుల్లోనే నడుస్తుంది ఈ దేశం. ప్రతి నిమిషాన్ని విలువగా తీసుకొని నేర్చుకోండి. ముఖ్యంగా మనం గౌరవించాల్సింది సినిమా హీరోలు కాదు, మనం రోల్ మోడల్గా తీసుకోవాల్సింది సినిమా హీరోలను ఇంకొకరినో కాదు. మనకి రోల్ మోడల్ ఎవరంటే ఎన్ని కష్టాలైనా భరించి మన మంచి కోరుకునే తల్లి, మన మంచి కోరుకునే తండ్రి, మన బాబు కోరుకునే గురువు. వీళ్ళ మాట ఎప్పుడు మనం జవదాటకూడదు, వీళ్ళని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు. ఒక మాట అమ్మ కోపంతో తిట్టినా, ఒక దెబ్బ నాన్న కోపంతో కొట్టినా, ఇంతమంది పిల్లల్ని వాళ్ళు భరిస్తున్నారు. టీచర్లు కోపంతో ఒక మాట అంటే భరించడానికి మనకేమైనా కష్టమవుతుందమ్మా? కష్టపడకూడదు. మన కోసమే ఉన్నారు వాళ్ళు. మన భవిష్యత్తుని మనం బాగుపడితే మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా గర్వపడేది, గొప్పగా చెప్పుకునేది గురువులే. అందుకే భగవంతుని కంటే కూడా ముందు ప్లేస్లో తల్లి, తండ్రి, గురువు. తర్వాతే 4వ ప్లేస్లో దైవాన్ని చెప్పింది మన ధర్మం, మన దేశం. తల్లి, తండ్రి, గురువులోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు వేరుగా లేడు. ఈ ముగ్గురులోనే భగవంతుడు ఉన్నాడు. వాళ్ళనే మనం భగవంతునిగా తలుచుకొని వాళ్ళ మాటను మనం వేదంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ వ్యసనాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సిగరెట్ తాగితే అగరొత్తిలాగా స్మెల్ మనకి మంచిగా ఉంటుందమ్మా? సిగరెట్ పొగ మనం అందరం పక్కన ఎవరైనా సిగరెట్ తాగుతూ ఉంటే మనం పొగ పీల్చుకొని చూసే ఉంటాం, స్మెల్ ఎంత గబ్బు. మందు తాగిన వాళ్ళు పక్కన మాట్లాడుతూ ఉంటేనే మనం భరించలేం ఆ వాసన. మరి దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారో నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన శరీరంలో డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మన బ్రెయిన్లో. ఇది ఎందుకు ఉంటుంది అంటే మన శరీరం ఆరోగ్యకరంగా చురుగ్గా ఉండడం కోసం. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు, మనం ఏదైనా కొత్తగా సాధించినప్పుడు, మనకి మనం గర్వంగా అనిపించినప్పుడు, నేను మంచిగా జీవిస్తున్నాను అనిపించినప్పుడు నీ బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు, మస్తిష్క ద్రవం అని కూడా అంటారు. ఎందుకు రిలీజ్ చేస్తుందో తెలుసా? ఒక మంచి సంగీతం నేర్చుకొని ఒక పాట పాడామనుకో, 10 మంది చప్పట్లు కొట్టారనుకో, హ్యాపీగా ఫీల్ అవుతుంది మన బ్రెయిన్. అప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా కొంచెం నేర్చుకో, ఇంకా నువ్వు అభివృద్ధి అవ్వు, నువ్వు ఇంకా గొప్పగా పెరుగు అని చెప్పి నీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం. ఈ డోపమైన్ రిలీజ్ అయితే హార్ట్ బలంగా తయారవుతుంది, నర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది, బ్రెయిన్ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మూత్రపిండాల పనితీరు పెరుగుతుంది, శరీరం మొత్తం ఆల్మోస్ట్ యాక్టివ్గా తయారవుతుంది. అంత బలం. ఒక విధంగా చెప్పాలంటే అమృతంతో సమానం. నువ్వు మరింత యాక్టివ్గా ఉండని చెప్పి నీకు బ్రెయిన్ శరీరాన్ని పుంజుకోవడం కోసం ఈ డోపమైన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇంకొక సందర్భంలో కూడా రిలీజ్ అవుతుంది. ఎప్పుడో తెలుసా? చెడు అలవాట్లు, కొత్తగా ఏదైనా సిగరెటో మందో లాంటి తాగినప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. ఎందుకు రిలీజ్ అవుతుందో తెలుసా? ఆ ఫస్ట్ టైము ఆ 1-2 సార్లు తాగినప్పుడు ఇదేదో కొంత బాగుంది, ఏదో మత్తుగా ఉంది అనే ఉద్దేశంతో రిలీజ్ అవుతుంది. క్రమేణా ఏమవుతుందిరా అంటే ఈ కెమికల్ వలన ఈ డోపమైన్ అనేటువంటి హార్మోన్ కంప్లీట్గా రిలీజ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. ఇంకా వీడి కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆలోచన ఉండదు వీడికి. వీడు ఎటువంటి తప్పు పని చేసైనా సరే ఆ మందు తాగి ఆ మత్తులోనే జోగాలన్నటువంటి, ఆ మత్తులోనే ఉండాలన్నటువంటి కోరిక తప్ప వాడికి ఎటువంటి ముందుకు వెళ్ళే ఆలోచన ఉండదు. ఇక చెడిపోవడానికే దారి, వాడికి మంచిగా బాగుపడే దారే ఉండదు. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? కాబట్టి ఇప్పటి వరకు చెడు అలవాట్లకి వెళ్ళకూడదు, వీటి జోలికి వెళితే మనం చెడిపోతాం అన్న విషయాల గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఇటువంటి అలవాట్లు మన జోలికి రాకూడదు అంటే ఏం చేయాలి? మనకి బలవంతంగా ఎవరైనా అలవాటు చేసినా కూడా అది మన జోలికి రాకూడదు, మన శరీరమే యాక్సెప్ట్ చేయకూడదు ఇటువంటి వాటిల్ని అంటే మనం ఏం చేయాలి? మీకు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
భ్రామరి ప్రాణాయామం ఎప్పుడైనా విన్నారా? పోనీ మామూలుగా నార్మల్ ప్రాణాయామం అనే పేరు విన్నారా ఎప్పుడైనా? ఏదో ఒక ప్రాణాయామం నేర్చుకోండి. మీకు యోగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ప్రాణాయామం నేర్చుకోండి. ఈ ప్రాణాయామం నేర్చుకోవడం వలన మీకు తెలియకుండానే అది మీ శరీరంలోకి వస్తే, పొగ కానీ ఏ మాదక ద్రవ్యమైనా సరే మన శరీరంలోకి వస్తే శరీరం యాక్సెప్ట్ చేయదు, అసహ్యంగా ఫీల్ అవుతుంది. మీకు ఎంత అలవాటు చేసినా కూడా అలవాటు అవ్వదు. అలాగే సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, వజ్రాసనం, ఇటువంటి కొన్ని ఆసనాలు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఈ మధ్య యోగా ప్రోగ్రాం పెట్టింది ఒక 3-4 నెలల కిందట. మీరందరూ కూడా పాల్గొని ఉంటారు. ఈ యోగాలో ఎవరికైతే ప్రావీణ్యత ఉంటుందో చెడు అలవాట్లు మీ జోలికి రావు. కాబట్టి యోగాను కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారంటే ప్రతిరోజు నిత్యము మీకు చెడు అలవాట్లు మీ జోలికి రావు. కాబట్టి ఇంకా మనకి పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, టైం లేదు. మనమందరం జాగ్రత్తగా ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన కన్న తల్లిదండ్రులకి, విద్య నేర్పించినటువంటి గురువులకి, దేశానికి గొప్ప పేరు తెద్దాం. మంచి భవిష్యత్తుతో ముందుకు వెళదాం. భారత్ మాతాకి. ధన్యవాదాలు అనిత గారు. అలాగే ఈ నకాముక్త భారత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ గారు మురళీ సార్ని కోరుతున్నాం.